బ్రేక్ అనేది రిలీజ్ చేస్తే మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చూడండి రోడ్డుకి అడ్డంగా నేనేమి యాక్సిలరేటర్ కూడా ఇవ్వట్లేదు, కానీ వెహికల్ మూవ్ అవుతుంది. ఈ బటన్ అయితే ఇలా ప్రెస్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను రీసెంట్గా వోక్స్వ్యాగన్ పోలో జీటీఐ గురించి వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఆటోమేటిక్ కార్ని ఎలా డ్రైవ్ చేయాలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి బేసిక్ ఫస్ట్ చూసినట్టయితే మనకి కింద సో యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అనేది ఉండదు మనకి. సో మనం దీన్ని వెహికల్ ఎలా ఆన్ చేయాలంటే ముందు మనం క్లచ్ బ్రేక్ని ప్రెస్ చేసి మనం నెక్స్ట్ కీ అనేది ఇన్సర్ట్ చేసి మనం ఆన్ చేయాలి, టర్న్ చేయాలి. ఇప్పుడు వెహికల్ అనేది ఆన్ అవుతుంది. మనకి నెక్స్ట్ అనేది ఇక్కడ గేర్ లివర్ చూద్దాం. సో ఇక్కడ మనకి పార్కింగ్, రివర్స్, డ్రైవ్ అని మోడ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈ మోడ్స్ని చేంజ్ చేయాలంటే పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ అనమాట. కొన్నిట్లో అయితే ఎస్ అని ఉంటుంది. ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్. సో ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు పార్క్ మోడ్లో ఉంది. మనం ఎప్పుడైతే మనం దీన్ని డీలోకి పెట్టాలని డీలోకి మనం గేర్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మనం బ్రేక్ అనేది ప్రెస్ చేయాలి. బ్రేక్ అనేది ప్రెస్ చేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఒక లివర్ అయితే ఉంటుంది, మనకి చిన్న బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ అయితే ఇలా ప్రెస్ చేయాలి. ఈ ప్రెస్ చేసి మనం ఎప్పుడైతే బ్రేక్ నొక్కి ఈ చిన్న లివర్ని ఇలా ప్రెస్ చేసి మనం డీకి సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, లైట్ అనేది ఇక్కడ వెలుగుతుంది. సో మనం డీకి అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం బేసిక్ మన హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే బ్రేక్ని పట్టుకునే ఉంచాలి, ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనం బ్రేక్ని అయితే పట్టుకునే ఉండాలి. మనం ఎప్పుడైతే మనం వెళ్ళాలనుకుంటామో మనం లైట్గా బ్రేక్ అనేది రిలీజ్ చేస్తే మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనేమి యాక్సిలరేటర్ కూడా ఇవ్వట్లేదు, కానీ వెహికల్ అయితే మనకి మూవ్ అవుతుంది. సో చూద్దాం. సో వెహికల్ అయితే మనకి మూవ్ అవుతుంది. మనం నెక్స్ట్ మనం గేర్స్ మాన్యువల్ లాగా మన గేర్ అయితే ఎప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. డీలోకి పెడితే మనం డీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మన ఆటోమేటిక్గా మన వెహికల్ అనేది స్పీడ్కి తగ్గట్టు గేర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. వీళ్ళు చూడండి రోడ్డుకి అడ్డంగా బండి పెట్టి ఇష్టమైపోయింది వీళ్ళకి. సో వాళ్ళని వదిలేద్దాం. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఏ గేర్లో ఉన్నాం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు త్రీ అయితే ఉన్నాం, థర్డ్ గేర్లో అయితే ఉంది. మన స్పీడ్ని బట్టి ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. మన స్పీడ్ని బట్టి అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ షార్ట్ వీడియో, చిన్న వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మిస్టేక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాయి కాబట్టి సో ఐ హోప్ యూ విల్ ఫర్గివ్ దో స్మాల్ మిస్టేక్స్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in another vlog, see you in another short video. సో ఇప్పటికింతే. సో వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే and make sure to subscribe to my channel and drive safe. Thank you.